వశిష్ఠుని ఆశ్రమంలో శ్రీరాముడు లక్ష్మణుడు విద్యాభ్యాసంలో మునిగే కాలంలో ఒక అపూర్వమైన రోజు ఉదయం దశరథ మహారాజు రాజసభలో కూర్చొని ఉండగా స్వర్గధ్వని వినిపించెను. రాజమార్గంలో అనూహ్యమైన క్షమాధారుడు ప్రత్యక్షమయ్యెను. ఆయన ఎవరో కాదు, రాజర్షి విశ్వామిత్రుడు. ఆయన మహర్షిగా మారిన రాజు, తపోబలం ధ్యానబలం కలగలిపిన యోగి. దశరథుడు వినయంగా లేచి వచ్చి అంజలి ఘటించి ఆతిథ్యంతో ఆహ్వానించెను. ఓ మహర్షి, అయోధ్యకి స్వాగతం. మీ రాక వల్ల మా నగరానికి పుణ్యం కలిగింది అని పలికెను. విశ్వామిత్రుడు నిశ్శబ్దంగా కూర్చుని దృష్టి నేరుగా దశరథుని ముఖంపై నిలిపెను. ఓ రాజా, నేను యజ్ఞానికి సిద్ధమవుతున్నాను, కాని రాక్షసులు నా తపస్సును ధ్వంసం చేయుచున్నారు. వారు రావణుని ఆజ్ఞతో రాత్రివేళల్లో హవనాన్ని భంగం చేస్తున్నారు. ఈ యజ్ఞాన్ని రక్షించటానికి నీ కుమారుడు రాముడు లక్ష్మణుడితో పాటు రమ్మని కోరుతున్నాను. దశరథుని హృదయం కలవరించెను. నా రాముడు ఇంకా బాలుడే, రాక్షసులతో యుద్ధం. విశ్వామిత్రుని కంటిలో కాంతి మెరిపెను. ఇతడు నర్మదగా కనిపించిన పరబ్రహ్మస్వరూపుడు. నీ కుమారునికి నేను అశ్రద్ధగా కాక ఆత్మబలాన్ని, జ్ఞానాన్ని అందిస్తాను. వశిష్ఠ మహర్షి ముసుకు చూపులతో తన అనుమతి తెలిపెను. రాజు అనుమతిచ్చెను. శ్రీరాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుని వెంట అడుగులు వేయగా ఆయన వారిని అడవుల వైపు తీసుకొని వెళ్ళెను. యజ్ఞస్థలానికి అక్కడ మొదలయ్యెను రాక్షస సంహారానికి శ్రీరాముని తొలి అడుగు. భగవద్గతిలో మొదటి విజయగాథ. ఈ యాత్ర శ్రీరాముని ధర్మపరాయణ యోధునిగా మార్చిన మహోన్నత ఘట్టం. అరణ్యాన్ని చీల్చుతూ వేదఘోషలతో ముందుకు సాగుతున్నారుగా తపోబలంతో కూడిన మహర్షి విశ్వామిత్రుడు. వెంటన సాగుతున్నారుగా రాముడు లక్ష్మణుడు, యౌవనంలోనే దీక్ష గల ధర్మపుత్రుడు. వనదేవతల గౌరవంగా తల వంచిన అడవిలో ఒక్క చోట గాలి ఆగిపోయినట్లు నిశ్శబ్దం ఏర్పడింది. ఇక్కడే తాటకి నివాసం అని మహర్షి స్వరాన్ని మృదువుగా మలచారు. తాటకి అతి శక్తివంతమైన రాక్షసి, అజేయ శక్తులన్నింటినీ అపవిత్రంగా మలచిన కల్మష రూపం. విష్ణు భక్త యజ్ఞాను చిన్న భిన్నం చేయడం ఆమె నిత్య కృత్యం. విశ్వామిత్రుడు తన చూపును రామునిపై నిలిపి పలికాడు, ఇది నీ మొదటి ధర్మయుద్ధం. ఓ రాఘవా, నీవే ధర్మాన్ని రక్షించవలసిన పుణ్యపాత్రుడివి. రాముడు మనస్సుని స్థిరపరచుకొని ధనుసును పట్టెను. తన తొలి బాణాన్ని అమర్చెను. అది కేవలం ఆయుధం కాదు, అది యుగ ధర్మ ప్రతినిధి.
చంచలమైంది, మేఘాలు బిగబట్టినట్లు గర్జించాయి. తాటకి అరుపు వినిపించింది, భూకంపంలా హింసాత్మక శబ్దం. ఆమె రూపం భయానకతకు అర్థం చెప్పినది. పెరుబడిన రూపంలో అసురిక శక్తి నిండిన విరూప రూపముతో ఎదురొచ్చెను. శ్రీరాముడు ఒక్క చూపుతో బాణాన్ని ముక్తించాడు. ఆ బాణం నిశ్శబ్దంగా గుండెను చీల్చిన బలాత్మక నిశ్చయం. తాటకి కూలిపోయింది, భూమి మళ్ళీ శాంతిని పొందింది. దేవతలు పుష్పవర్షం కురిపించగా, విశ్వామిత్రుడు రాముని చేతులు పట్టి ఆశీర్వదించి పలికెను, ఇది నీ విజయము, భవిష్యత్తు విజయాల తొలి మెట్టు. శ్రీరాముని ఆ మొదటి విజయం ధర్మయుద్ధానికి శ్రీకారం.